మేము 2003లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. 93లో కొన్నామండి. మాకు అప్పుడు బఫర్ జోన్ అని ఇది లేదు అసలు. యాక్చువల్గా అది మూసి కూడా కాదు, జస్ట్ గండిపేట నుంచి వచ్చి ఒక పాయ మాత్రమే. ఫ్రెష్ వాటర్ ఉండేది అప్పట్లో. మేము 2003 నుంచి అక్కడే ఉంటున్నాం కన్స్ట్రక్షన్ చేసుకొని. ఇప్పుడు వచ్చేసి బఫర్ జోన్ అది మీరు ఆక్రమణ టీవీలో వింటున్నప్పుడల్లా మేము మా దీన్నంతా పెట్టుకుని మేము కట్టుకున్నాం. చిన్న ఇల్లు కట్టుకుని ఉన్నాం. బాబు పెద్ద అయ్యాడు, పెళ్ళైన తర్వాత బాబు పైన కట్టుకున్నాడు. లోన్ తీసుకున్న వాళ్ళకి ఈఎంఐలు కడుతున్నారు నెల 40-50 లక్షల లోన్ ఉంది. ఇప్పుడు వచ్చేసి సడన్ గా మేము ఇల్లు కూల్చేస్తాం అంటే కూల్చి మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకు నోటీస్ ఏమి ఇవ్వలేదు, కానీ గూగుల్ దీంట్లో చూస్తున్నారు, దాంట్లో వస్తున్నారు అని చెప్పేసరికి రాత్రి అయితే మాకు భయం వేస్తుంది. తెల్లారికి మాకు ఏదైనా వెహికల్స్ అప్పుడు వచ్చిందంటే భయం, ఇంటి ముందు ఎవరు వస్తున్నారా అనేసి. నిద్రలు లేవు, తిళ్ళు లేవు, అలా ఉంటున్నాము. ఎవరికి చెప్పాలో తెలియదు. మన కేటీఆర్ గారు చెప్పారు, ఎవరన్నా ప్రాబ్లం ఉంటే ఇట్లా వచ్చి చెప్తారు. అందుకని ఈ రోజు మేము అందరం వచ్చాము. ఆయన ఎక్కడండి ఎవరన్నా చెప్తున్నాడా? టీవీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎప్పుడు ఏ చీఫ్ మినిస్టర్ చూసినా భయపడింది లేదు. ఈయన ఏంటి వచ్చింది కూల్చుడు అంటే ఆక్రమణలు కూల్చుడు అంటే మేమన్నా దొంగలమా? దొంగలం కాదు కదా. ఆక్రమించే వాళ్ళకి డబ్బులు పెట్టేకున్న అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. 59 నుంచి 55 నుంచి ఉన్నాయి మా దగ్గర. కొన్నవే మేమే ఆక్రమించుకునేవి కాదు. మీరు కూల్చుకొడతాం అంటే మాకు ఎట్లా ఉంటుందండి? మేము ఏమవ్వాలి ఈ ఏజ్లో? అది ఆయనకే తెలియాలి కదండి. మేము ఏం చెప్తాం? మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి ఫేవర్ కాదు. మాకు ఆ టైంలో ఎవరు కనిపిస్తే వాళ్ళే మాకు దేవుడు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి, ఒక వీళ్ళు వచ్చారంటే వాళ్ళు ఏదైనా చేస్తే అయ్యా నా మహానుభావుడు ముఖ్యమంత్రి అనుకుంటాము. నువ్వు చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలండి? దేవుడికి చెప్పుకుంటాము, రాజకీయ నాయకులకు చెప్పుకుంటాము. మీరే ఏమీ వినకపోతే మా దగ్గరకు ఒక్కళ్ళు వచ్చింది లేదు, ఏం లేదు. తెల్లారు లేస్తే ఒక భయంగా బతుకుతున్నామండి. అది